నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎంపీటీసీ అభ్యర్థిగా అమ్మనబోలు గ్రామానికి చెందిన యాదగిరి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో నార్కట్పల్లి ప్రస్తుతం ఎంపీపీ మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. అసలు ఇప్పుడు జరగబోతున్న స్థానిక ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి, ఏంటి అసలు నార్కట్పల్లి పరిస్థితి, తెలంగాణ పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్, స్థానిక ఎన్నికలు అనేది సమీపించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నార్కట్పల్లిలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా నార్కట్పల్లి మండలంలో 15 ఎంపీటీసీలు ఉన్నాయి, ఒక జెడ్పీటీసీ స్థానం ఉంది. ఇక్కడ జెడ్పీటీసీ స్థానం నుంచి బండా నరేందర్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీకి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా కూడా ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి గారు స్వయంగా 2001 నుంచి ఉద్యమంలో అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి అతన్నే ఇక్కడ జెడ్పీటీసీగా నియమించడం జరిగింది. వారినే తిరిగి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కూడా ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ నార్కట్పల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి బండా నరేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలే అనుకోండి, ఈ ప్రాంత అభివృద్ధిని, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి ముఖ్యంగా మా నార్కట్పల్లి ముద్దుబిడ్డ అయినటువంటి నరేందర్ రెడ్డి గారు దాదాపు 15,000 మెజార్టీతో ఇక్కడ ప్రాంత ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. అదేవిధంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో కూడా 15 ఎంపీటీసీ స్థానాలు కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది, కాంగ్రెస్ నుంచి వెళ్ళి కనుక చూస్తే స్థానిక ఎన్నికలు అనేది చాలా విలువైనది. ఇక నార్కట్పల్లి వ్యవస్థగా చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎంపీటీసీ అవి ఖచ్చితంగా కాంగ్రెస్ కట్టుకోబోతుందని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. అదే సమీపంలో ఇప్పుడు నామినేషన్ జెడ్పీటీసీ పర్సన్ నామినేషన్ ప్రక్రియలో కూడా ఇప్పుడు బహిర్గతంగా తను కూడా మాట్లాడడం జరిగింది. దీనిపై మీ స్పందన? ముఖ్యంగా కోమటిరెడ్డి వాళ్ళ కథ ముగిసింది వాళ్ళది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసింది కూడా లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ ప్రాంతం కంటే ఇంకేమైనా పోటీ చేస్తే 4 ఓట్లు పడుతుంది, కానీ ఈ ప్రాంతంలో మాత్రం పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే సొంత గడ్డకు చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒక ఉదయ సముద్రం ప్రాజెక్ట్, బ్రాహ్మణీల ప్రాజెక్టు తెచ్చిరే తప్ప, వాళ్ళ కాంట్రాక్టుల కోసం ఈ ప్రాజెక్టును తీసుకొచ్చిరే తప్ప ప్రజలకు మేలు చేయాలనే భావనతో ఏ రోజు కూడా వాళ్ళు చేయలేదు. ఆ రోజు బ్రాహ్మణీల ప్రాజెక్టులో కాలువలు తీయకుండా, రిజర్వాయర్ కట్టకుండా, ఖాళీ మోటార్లు కొని కమిషన్లు తీసుకొని అక్కడ తుప్పు పట్టిపోయినాయి తప్ప, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ ఎంపీ బూర నరసయ్య గారు, వేముల వీరేశం గారు వారి ఆధ్వర్యంలోనే ఆ బ్రాహ్మణీల ప్రాజెక్టు దాదాపు 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుని పంప్ హౌస్ కానీ, సబ్ స్టేషన్లు కానీ, బావులు కానీ, రిజర్వాయర్ కానీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో నెలలోపే ఆ రిజర్వాయర్లో కూడా వాటరు ట్రయల్ రన్ అయిపోతా ఉన్నాం. కోమటిరెడ్డి వాళ్ళు మాకు పోటీనే కాదు, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అయినటువంటి రాజకీయ నాయకులు. వాళ్ళ కథ ముగిసింది, వాళ్ళ గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు.
స్థానికంగా మీరు ఎంపీపీగా ఉన్నారు. సో ఎంపీపీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క విజయం కానీ వాళ్ళ మెజార్టీ కానీ ఖచ్చితంగా మీకు వాళ్ళ దాంట్లో పాల్పంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. సో ఈ విధంగా ఈ ప్రక్రియలు చూస్తున్నారంటే మీరు ఎంపీటీసీలకు ఏ విధమైన సలహాలు ఇవ్వబోతున్నారు, అంటే బరిలో ఉన్న అభ్యర్థులకి వారిని ఏ విధంగా గెలిపించుకోబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ సారు కారు సర్కారు, ముఖ్యంగా కేసీఆర్ గారి విధానము, కేసీఆర్ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలను కానీ జడ్పీసీ కానీ గెలవడం. ప్రతి ఒక్క ఎంపీటీసీ అభ్యర్థి కూడా ఇంటింటికి వెళ్తారు. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఓటర్కు వివరిస్తారు, డోర్ టు డోర్ వివరిస్తారు. కాబట్టి దాని ద్వారా మా ఎంపీటీసీలు అందరూ కూడా ఘన విజయం సాధిస్తారు. అదేవిధంగా ఈ మండలంలో దాదాపు నేను ఎంపీ అయిన తర్వాత 50 కోట్లతోని రోడ్లు అభివృద్ధి చేసాం. ఇక్కడ నార్కెట్పల్లి నుంచి అమ్మనబోలు కానీ, నార్కెట్పల్లి నుంచి మునుగోడు రోడ్డు కానీ డబుల్ రోడ్డు చేయడం, ఈ రకంగా అనేకమైనటువంటి గ్రామాలలో డబుల్ రోడ్డు చేయడం, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ రావడం జరిగింది. పెన్షన్స్ కానీ, లేదా సన్నబియ్యాలు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, రకరకాల సంక్షేమ పథకాలు రోడ్లలో కానీ, ప్రాజెక్టులలో కానీ. ఇక్కడ ధర్మారెడ్డి కాలువ ప్రధానమైనటువంటిది. ఆ కాలువకు కూడా 220 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. 90% ఆ కాలువ పనులు కూడా పూర్తయినాయి. ఇంకా 10% పూర్తి కావాల్సి ఉంది. వచ్చే వర్షాకాలం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంత చెరువులన్నీ కూడా నిండేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మా ఎంపీటీసీ అభ్యర్థి కానీ, జడ్పీటీసీ అభ్యర్థి కానీ కేసీఆర్ గారు చేస్తున్న విధానాల మీద, ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక గురుకుల పాఠశాల రావడం జరిగింది. ఇంకా చేసుకోవాల్సిన గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు చేసినటువంటి 50 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి మేము ఒక్క సంవత్సరంలో ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమాలు చేసినాం. ఇక్కడ దాదాపు 300 కోట్ల రూపాయలతో మండలాన్ని ఇటు సబ్ స్టేషన్లు కానీ, రోడ్లు కానీ, కెనాల్స్ కానీ అన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. అదే ప్రజలకు వివరించి రేపు కారు గుర్తుకు ఓటు వేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే 15 + 1 16 జెడ్పీటీసీతోని మొత్తం 16 స్థానాలు గెలుస్తామని తెలియజేస్తాం. ప్రాథమికంగా ఇప్పుడు ఎంపీటీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమికంగా తీసుకువచ్చిన ఉత్పత్తి పనులు ఏవైతే ఉన్నాయి వాళ్ళు చేయాల్సినటువంటిది ప్రజలకు ఉన్నటువంటి అవసరాలని మండల పరిషత్లో వాళ్ళు లేవనెత్తడమే. ప్రజల అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని మండల పరిషత్తులు లేవనెత్తడం, ఆ నిధులను మండల పరిషత్ ద్వారా, జిల్లా పరిషత్ ద్వారా వీరు వాళ్ళకు సమకూర్చాలంటే అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎంపీటీసీ స్థానాలు క్లీన్ షిప్ అయిపోతాయి అనుకుంటున్నారు? క్లీన్ షిప్ అవుతాయి, డెఫినెట్. ఓకే, థ్యాంక్ యూ. సమావేశం కావడానికి కారణము ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ గురించి. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ నరేందర్ రెడ్డి గారు జడ్పీటీసీ స్థానాన్ని అఖండ విజయంతో గెలుపొందారని నా యొక్క కోరిక. ఆ జన చైతన్యం కూడా అలానే ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఎంపీపీ స్థానాలకు ఎంపీటీసీ పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా అభివృద్ధి పనుల్లో కూడా పాలు పంచుకుంటున్నారు. ఇంకా 5 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కూడా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ప్రతి గ్రామంలో ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ చాలా ముందుకు అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. ఇలాగ జడ్పీటీసీ అభ్యర్థిగా ఇప్పుడు అంటే ఇంకా ఏ విధమైన అభివృద్ధి అంటే ఇంకా చాలా ఇప్పుడు మన కేసీఆర్ 5 సంవత్సరాలకు మన డబుల్ బెడ్రూమ్ పథకాలు అలాంటివి ఇంకా కొన్ని రావాలి. ఇంకా రోడ్లు రావాలి, కొన్ని వాటర్ రావాలి. మామూలుగా ఇప్పుడు ఇంటింటికి నల్లాలు ఉన్నాయి కదా, ప్రతి గ్రామాల్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నది. అది కూడా రావడానికి కూడా కృషి చేయాలి. వీళ్ళు కృషి చేసినప్పుడే ఇంకా చాలా అభివృద్ధి ఉంది. ఇంకా 5 సంవత్సరాలు కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు మనం టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు ఇంకా చాలా బలంగా పనులు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చేయాలి, ముందుకు పోవాలి ప్రభుత్వాలు. ఇప్పుడు అలాగే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అఖండ మెజార్టీతో గెలుస్తుందని అనుకుంటున్నాను ఈ జనచైతన్యాన్ని చూస్తుంటే. కాబట్టి చేయాల్సింది కోరిక. మాజీ సర్పంచ్ ఎంపీటీసీని మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్ గారిని మా గ్రామంలో 711 ఓట్ల మెజార్టీతో గెలిచినాం. ఇప్పుడు కూడా ఆ మెజార్టీ కంటే ఒక 1500 మెజార్టీ తోటి జడ్పీటీసీని కూడా గెలిపించుకునే చేస్తాం. మేము మా విలేజ్లో టీఆర్ఎస్ చాలా బాగా ఉంది. మేము మా అభ్యర్థిని మాత్రం అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. జడ్పీటీసీ అభ్యర్థికి, ఎంపీటీసీ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. ఈ విధంగా షాపల్లి మాజీ సర్పంచ్గా ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నిక? నార్కట్పల్లి మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మా మండలం నేషనల్ హైవే మీద ఉన్న వెనుకబడి ఉండేది. గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక, ఇక్కడ ప్రధానంగా వీరేశం ఎమ్మెల్యే గారు అయినాక కోట్లాది నిధులు తెచ్చి ఈ మండలాన్ని, ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేసిండు. కాబట్టి ప్రజలు కూడా కేసీఆర్ వైపు చూస్తారు. కాబట్టి 15 ఎంపీటీసీలు, జెడ్పీటీసీ కూడా కైవసం చేసుకుంటారు. ప్రాథమికంగా చూసుకున్నట్టు అమ్మన్నపోలు చూసుకుంటే అభ్యర్థి ఏ విధంగా
ఎంత మేరతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు? అమ్మలబోలు విషయానికి వస్తే సర్పంచ్ మొన్న 600 చిల్లర మెజార్టీతో గెలిచిండు, 700 చిల్లరతో గెలిచిండు. ఈసారి కూడా ఇంకా భారీ మెజార్టీతో గెలవగలుగుతాడు. అది కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకున్నారు. టీఆర్ఎస్